అక్రమాలకు గురైన ప్రభుత్వ బంగ్లాలపై బీజేపీ నాయకులు కాపరపోయిన సత్యనారాయణ పోరాటం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ బంగ్లాలు అక్రమాలకు గురి కావడంపై 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లుగా ఆయన తెలిపారు. అక్రమాలకు గురైన దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన బంగ్లాలు లోక్యుక్త సంస్థల్లో 2021 సంవత్సరంలో సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వాయిదాలకు హాజరవుతూ మంగళవారం రోజున లోక్యుక్త సంస్థ జడ్జ్ విజిలెన్స్ అధికారులకు కేసును విచారణ జరిపి న్యాయ నిర్ధారణ చేయాలని ఆదేశించారని, అలాగే అక్రమాలకు గురైన బంగ్లాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నేను కేసులకి వాయిదాలకి హాజరవ్వకుండా వారు అనేక వాయిదాలని వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నందువల్ల నేను జడ్జి గారికి విన్నవించుకోవడం జరిగింది. ఆ విన్నపాన్ని జడ్జి గారు మన్నించి విజిలెన్స్ ఎంక్వైరీని వేయడం జరిగింది. త్వరలో విజిలెన్స్ వారు డోర్నకల్ పట్టణంలో ఉన్నటువంటి బంగ్లాలను భూములను ఆక్రమించుకున్న వాటిని సందర్శించి సమగ్రమైనటువంటి నివేదికను ఇచ్చి జడ్జి గారికి ఇచ్చి న్యాయం గెలిపించాలనేసి విజిలెన్స్ ఎంక్వైరీకి రాబోతున్నటువంటి అడిషనల్ ఎస్పీ గారిని నేను కోరుతున్నాను. ఈ బంగ్లాలు సత్రాలు భూములు అన్నీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వారికి స్వాధీనంలోకి వెళ్తే